హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించున్నటువంటి వాక్య భాగము ఆత్మీయ సత్యముతో కూడినై ఉంటున్నది. అతి వాక్య భాగములో ఉన్న సత్యము దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన రెండవ రాకడకు సంబంధించినటువంటి వాక్య భాగముగా ఉంటున్నదని మనమందరము ప్రతినిత్యము మనము గ్రహించి ప్రతినిత్యము తద్రీతిగా అతి జ్ఞానమును సంపాదించుకుంటూ ఉంటాం. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకునే స్థితిని మనం కలిగి ఉండాలని, మన ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి చూసుకుంటున్నాను. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము చదివినటువంటి వాక్య భాగమును ఇంతకు ముందు వినినటువంటి వారు ఎంతమంది ఉంటారు? గారు ముగ్గురు నలుగురు విన్నారా లేదా? నాకు కావాలి. The church is looking at the second coming of Jesus. సంఘము దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నది. విశ్వాసులు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. అనగా దేవుని చూడబోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుని చూడబోతున్నారు. దేవుని యొక్క మహిమా స్వరూపముని చూడబోతున్నారు. విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను, రక్షణానందములో సిద్ధపరచబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క రాకడను అనగా ఆయన మహిమను చూడబోతున్నారని మన యొక్క ఆత్మలను మనం సిద్ధపరచుకోవాలి. ఆ రీతిగా ఈ కాలంలో జరుగుబడుతున్నటువంటి సంఘటనలన్నీ మనము చూచాం. ఒక వత్సర కాలము మనము చూసినటువంటి సంగతులను బట్టి, ప్రపంచంలో ఏర్పడినటువంటి దుస్సంఘటనలను బట్టి, ప్రపంచంలో ఏర్పడిన భూకంపములను బట్టి, ప్రపంచంలో ఏర్పడినటువంటి యుద్ధములను బట్టి, ప్రపంచంలో ఏర్పడిన రోగములను బట్టి, ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక బాధ్యతను బట్టి మనము గ్రహించవలసినది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సూచించినటువంటి ఆ రాకడ సమీపముగా ఉన్నదని దేవాతి దేవుడు తెలియజేసినటువంటి సంఘటనలో ఒక భాగమని మనము గుర్తించాలి. అప్పుడు రక్షింపబడిన విశ్వాసులుగా చెప్పబడిన మనము ఏ రీతిగా ఆయన రాకడకు సిద్ధపరచబడాలని దేవుడి దినాన కొన్ని మాటల్ని మనకు తెలియజేస్తున్నారు. ఆ మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే బుద్ధి 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 లేనివాడా. చాలా పర్యాయాలు మనము మన బిడ్డల్ని మాట్లాడుతూ ఉంటాం. మనకు పని సరిగా చేయని వాడిని కూడా గురించి మనమే బుద్ధి లేనివాడా అని అంటాం. కాబట్టి బుద్ధి లేనివాడు ఎలాంటి వాడు? వారి వారి పనులను సక్రమముగా చేయనటువంటి వారు, వివేచనతో ఆ పనిని చేయనటువంటి వారు, తద్రీతిగా వారు ఫలితము అనుభవింపక, వారి క్రియలో సఫలీకృతము కాక వారికి వారుగా నిర్ఘాంతపోయి ఈ లోకములో బలహీనులైనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు. బుద్ధి గలవారు చాలా బుద్ధిమంతుడు అనగా జ్ఞానవంతుడు అనగా తన పనిని ఏ రీతిగా చేసుకుపోవాలో, ఆ పనిలో ఉన్నటువంటి రిపర్కషన్స్, వాటిపై జరగబోతున్నటువంటి ప్రత్యామ్నాయములు ఏవో ముందుగానే తెలుసుకొని
ఆ ముందుగా తెలుసుకొని దానికి విరోధమైనటువంటి ప్రతి పనిని ఏర్పాటు చేసుకొని దానికి నిబద్ధతతో నిలబడి ఎదిరించి దానిని సక్సెస్ చేసుకునేవాడే బుద్ధి కలవాడని మనందరం చూస్తున్నాం. ఒకవేళ ఉద్యోగముగా ఉన్నవారు వారి అధికారికి సంబంధించినటువంటి అధికారాలను తెలుసుకొని అతి అధికారాల్లో ఉన్నటువంటి పనులను బట్టి వారి అధికారుల యొక్క మేలు పొందడానికి జ్ఞానము కలిగి వ్యవహరించి వారి పనులు చేసుకుపోతారు. బిడ్డలు కూడా వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞానముతో ఉండి వారికి కావలసినటువంటి పనులను జరిగించుకోవడానికి ఎంతో జ్ఞానముగా వర్తించి ఆ పనులను చేసుకొని పోతారు. అలాగనే మనుష్యుడు కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను బట్టి ఏ రీతిగా ఆ సమస్యను జయించాలో ముందుగా తర్ఫీదు పొంది ఆ సమస్యలకి విజయాన్ని పొందేవాడిగా ఉంటాడని మన యొక్క జీవన క్రమంలో అనుభవాలన్నీ మనకు బోధిస్తూ ఉన్నవి. ముందస్తు జ్ఞానము దానిని prior to the incident that we have been built up with the wisdom of God. ఆ యొక్క సందర్భానికి ముందుగా మనము దేవుని యొక్క జ్ఞానముతో బలపరచబడి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క రాకడకు సిద్ధపరచబడినటువంటి మనము తథ్యము ఆయన యొక్క రాకడలో ఆయన యొక్క భూమును చూసే యోగ్యత తథ్యము, ఆయనతో ఆనందించే విషయము తథ్యము, ఆయన యొక్క నిత్య జీవంలో జీవించే యోగ్యత తథ్యము, దేవాతి దేవుని యొక్క కృపను పొందుట తథ్యము. దేవునికి స్తోత్రాలు. గ్రంథంలో అయితే ఐదుగురు అని విభజించి మాట్లాడాడు. నేనైతే చెప్తున్నాను 10 మంది కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నారు. వారే మన త్రియేక దేవుని మందిర సభ్యులు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అతి జ్ఞానయుక్తమైన యోగ్యత గల విశ్వాసతను నీతిని పొంది ఆయనను వెదకే వారిగా ఉండాలి. All the times a believer has to hunt వేటాడాలి దేవుని కొరకు. దేవుని ఏ రీతిగా తీసుకోవాలి, దేవుని యొక్క శక్తిని ఏ రీతిగా పొందాలని వెదకాలి మనుష్యుడు. ఆ రీతిగా నువ్వు వెదకినప్పుడే ఆయన యొక్క రాకడలు ఆయన యొక్క సన్నిధికి చేరే యోగ్యతను నువ్వు సంపాదించుకుంటావని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. దానికి ప్రథమమైనది born again, తిరిగి మరలా జన్మించుట, మరలా పుట్టుట అనే మాటని యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఈ తెలుగు మాటని పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. మరలా పుట్టుట అనే మాట ఆత్మీయ సందర్భముగా మీరు తీసుకోవాలి, ఆత్మీయ సత్యముగా మీరు తీసుకోవాలి. తల్లి తండ్రుల యొక్క గర్భముల నుంచి వచ్చుట అది దేవుని యొక్క క్రమమును బట్టి వచ్చినది. యేసయ్య చెప్తున్నారు, తిరిగి జన్మించే యోగ్యతను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు నా రాకడలో నన్ను చూచే స్థితిని మీరు చూస్తారు అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నారు. తిరిగి జన్మించుట అనగా పాత జీవితము మరణించుట. జాగ్రత్తగా వినాలి. పాపము జీవితము మరణించుట, దేవునికి ఇష్టము లేని జీవితము మరణించుట, దేవునికి అజ్ఞాతి క్రమముతో జీవించే విధానము చచ్చిపోవుట. ఈ స్థితిలో లేనప్పుడు నీవు విశ్వాసమే కావు. యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. నువ్వు మరలా పుట్టలేదు. తల్లి గర్భంలో నుంచి ఎలాగ పుట్టావు అలాగనే ఉన్నావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన పిదప నీవు మరలా తిరిగి ఆ యొక్క బాప్తిస్మం తీసుకునే రోజున ఇలాగ దేవుడితో ఒప్పందం చేస్తారు. నేను పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని యేసు నామములో విడిచిపెడుతున్నాననే మాట మీరందరూ గుర్తుంటుంది. విడిచిపెట్టిన స్థితి మరలా తిరిగి నీ జీవితంలోనికి రాకూడదు. వచ్చిందంటే దేవునికి నీవు విరోధముగా వాగ్దానం
చేసావని గుర్తించుకో. కాపరితో కాదు, దేవునితో నీవు విరోధముగా అట్టి వాగ్దానము చేసావని నీవు గుర్తుంచుకున్నప్పుడు దేవుని దృష్టిలో దేవునికి అనుకూలమైనటువంటి మనుష్యుడిగా, విశ్వాసిగా లేవని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ నేను విన్నాను, ఒక వ్యక్తి ఆ రోజు బాప్టిజం తీసుకున్నాడు, దేవునితో ఒప్పందం చేశాడు, సాయంత్రం పూట వెళ్ళి ఆయనకి తగినటువంటి సీసాలు పోసుకొని తాగాడట. అది చూసినటువంటి దైవజనుడు నాతో చెప్పాడు, ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు ఆయన, అబద్ధం ఆడాడు. వచ్చి అన్నా ఇలా జరిగింది అయ్యగారు అన్నాడు. ఆయన దేవుడు ఏం చేస్తాడు? మారు మనసు పొందాడా? తిరిగి జన్మించాడా? లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, అది శాపములకు గుర్తుగా ఉంటుంది. జాగ్రత్త సుమి. అట్టి శాపములోనికి మనం వెళ్ళకూడదు, అట్టి శాపగ్రస్తులను కనుక్కోకూడదు. దేవుడు నిన్నేం బతిమలాడుకోవాలా బాప్తిసం తీసుకొని రాబని, అది నీ ఆప్షన్, నీకే ఇచ్చాడు. కానీ నాతో ఆటలాడొద్దు అంటున్నాడు దేవాతి దేవుడు. ఆ రీతిగా ఈ యొక్క దినమున చదివినటువంటి గ్రంథములు మొట్టమొదటి మాటని ఏ రీతిగా పరిశుద్ధాత్మ లిఖించాడంటే చూడండి, 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. పరలోక రాజ్యము అక్కడ కాపురా తల్లి, 10 మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యం. అది అనగా సంఘమంతా కూడాను ఎత్తబడే స్థితిలో ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మరలా సగం మంది అటు సగం మంది ఇటు వెళ్ళకూడదు దేవునికి చెప్తున్న మాటది. ఆ మొట్టమొదటి క్యాప్షన్ ఏం రాశాడంటే ఆత్మదేవుడు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఆ 10 మంది కన్యకలాగానే ఉండాలి, కానీ 5 కన్యకలు అటు 5 కన్యకలు ఇటులాగా ఉండకూడదు. మనము దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆ 5 కన్యకలు ఉన్న వారందరూ కూడా ఏ రీతిగా ఉండాలంటే ఈ దినాన్ని మరలా తిరిగి జన్మించాలి. దేవునితో ఒప్పందం చేసుకోండి, దేవునితో ఒప్పందం చేసుకోండి, దేవునితో మాట్లాడండి. దేవా నీకు విరోధమైన క్రియలు చేశాను, నైనా నీకు విరోధముగా ఉన్నాను, ఆ మనస్సు మారలేదు, ఇంకనూ పాపము జీవితంలోనే ఉన్నాను, నీతో వాగ్దానం చేశానన్న సంగతిని మరచిపోయానని దేవునితో తిరిగి మరలా ఒప్పందం చేయండి. దేవుడు ఆశీర్వదించి నిన్ను కరుణ చూపించి నిన్ను కరుణించే దేవుడిగా ఉంటున్నాడు. అట్టి దేవుని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 5వ వచనము, ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అబ్రతని పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా కునికి, అంటే కునికి అంటే సగం కాన్షియస్ లో ఉన్నారు. ఒకవేళ వస్తున్నాడు అంటారు, నిద్ర వస్తుంది పోతున్నారు. ఒకవేళ వస్తున్నాడు అనుకుంటారు, నిద్ర వస్తుంది పోతున్నారు. అయితే హాఫ్ కాన్షియస్ లో ఉన్నారు. కొనికి అంటే అది హాఫ్ కాన్షియస్ లో ఉన్నారు. హాఫ్ కాన్షియస్ లో మాత్రం దేవుడు వస్తాడేమో ఎదురు చూస్తున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే జ్ఞానవంతులుగా ఉన్నారని వాక్యం సెలవిస్తున్నది. ఆ జ్ఞానవంతులుగా ఉన్నవారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఒక దీపము, మనందరికీ తెలుసు పల్లెటూరులో ఇదివరకు దీపాలు ఉండేవి. ఆ పంచాయతీ వాళ్ళు ఒక దీపాన్ని పెట్టేవారు, వీధి దీపాన్ని. ఆ దీపము యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే, తను వచ్చి 6 గంటల ప్రాంతంలో వెలిగించినప్పుడు తెల్లవారి వరకు వెలగటానికి వీలైన ఆయిల్ పోస్తాడు. ఆయిల్ పోసి దాన్ని అక్కడ పెడతాడు. తెల్లవారుసరికి అది ఆరిపోతుంది. అనగా వివేకము కలిగిన వాడు ఆ యొక్క సందర్భానుసారముగా అట్టి నూనెను అట్టి ల్యాంపులో పెట్టి ఆ గ్రామంలో వెలిగివ్వటానికి ప్రయత్నం చేసేవాడిగా ఉంటున్నాడు. జ్ఞానహీనుడైతే ఏం చేస్తాడు? కొద్ది పోస్తాడు, 6-7 గంటలకి అయిపోతుంది,
అందరు కూడా ఆయన ఏమంటారు, జ్ఞానము లేనివాడు మా వీధికి వచ్చాడని అంటారు. కాబట్టి అట్టి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. ముందు చూపు కావాలి, మనకి ముందు చూపు కావాలి, సిద్ధపాటు కావాలి. ఈ దినాల్లో ఇన్ని రోజులు మనం జీవించిన విధానం ఒకటి, ఈ దినము నుంచి జీవించబోతున్న విధానం ఒకటి. కరోనా నీకు నాకు తెలియజేసింది. కరోనా మనకు ఒక మేలు చేసింది. మీరు గుర్తించండి, దేవుడు ఒక మేలును మనకు తెలియచేశాడు. ఏ మేలంటే, దేవుడు ఏదైతే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో రాబో దినముల గురించి తెలియజేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయని చెప్పారే, అవి జరుగుతున్నాయి. కాబట్టి మనల్ని ఏమన్నాడు దేవుడు, సిద్ధపడి జ్ఞానవంతులుగా ఉండండి అంటున్నాడు. ఈ లోకము వైపు మన ఆశలు ఉండొచ్చేమో, కానీ ఆ ఆశలకు మీరుగా దేవుని సిద్ధపాటు, దేవుని రాకుడి కొరకు సిద్ధపడే వ్యక్తులుగా ఉండాలి. ఈ వ్యక్తులుగా కుటుంబాలు కాదు, వ్యక్తులు కాదు, ఇది వారు ఏ మనిషికి సంబంధించినది ఆ మనిషికే రక్షణ. గమనించండి, కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ ఒకే రక్షణ లేదు, ఎవరి రక్షణ వారిదే. గమనించండి, కుటుంబంలో తల్లిదండ్రులు ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, భార్య భర్తలు ఉండొచ్చు, ఆ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఉండొచ్చు, ఎవరి రక్షణ వాళ్ళదే. కాబట్టి వ్యక్తిగతముగా ఎవరికి వారు సిద్ధపడాలి. లోకములో మనము ఐక్యంగా జీవించవచ్చేమో కుటుంబంలో, కానీ రక్షణ కొరకు సిద్ధపాటులో కూడా అదే ఐక్యత మనకు ఉండాలి. దేవుడు చెప్తున్నాడు ఇది నాన్న, అదే ఐక్యతతో కూడిన కుటుంబాలు రక్షణాత్మకమైన జ్ఞానము కలిగి ఉండాలి. అట్టి జ్ఞానము లేక జీవించే కుటుంబాల్లో నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు నరక పాత్రలు అవుతారేమోనని గ్రహించి నీకు నీవుగా నీ కుటుంబాన్ని రక్షణలో నడిపించే యోగ్యత, నీకు బాధ్యత ఇచ్చారు. ఇది నాన్న, దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. You have to do that one. నీవు evidently you should have to go for that one. Our unitedness in Christ for the sake of the second coming. దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు కుటుంబము ఐక్యతతో రాకడలో ఎదురు చూసే కుటుంబంగా ఉండాలి. నువ్వు ఒక్కదానివే వెళ్ళకూడదు, నువ్వు ఒక్కడివే వెళ్ళకూడదు, నీ కుటుంబం అంతా కూడా ఆ రీతిగా ఉండాలి. ఇక్కడ అదే 5 మిగిలిపోయారు. మన కుటుంబంలో కూడా ఆ పరిస్థితులు వస్తాయేమోనని మీరు గమనించండి. కసితోను విసుతేతను రక్షింపబడే స్థితిని భార్యలకి, భర్తలకి ఈ స్థితి దేవుడి దినాన తెలియజేయ. కష్టాలున్నాయి. ఈ లోకంలో దేవుడిని ఆలోచించరు. ఈ లోకంలో మనుషులు దేవుడి గురించి ఆలోచించరు. వాళ్ళు ఆలోచించేదల్లా ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క దేశాలని, ఆ యొక్క స్థితులనే. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్న సంగతిని ఎప్పుడు గమనిస్తారట? 2వ రాకడలో గమనిస్తారట. ఆహా, దేవుడు ఒక్కడేనా, మాకు తెలియదే. నేను అంటున్నాన వాక్యంలో మనం చదువుకుందాం. అప్పుడంటే అంటే ఒక్కడేనా దేవుడు అంటారంటే, ఇన్నాళ్ళు ఇన్ని దేవుడిని ఆరాధించేవా అంటారట. కాబట్టి ఆ ఒక్క మాటని ముందుగా మనకు తెలియజేశాడు దేవుడు. కాబట్టి మనం చేయవలసిన క్రియ ఏమిటంటే, ప్రతి ఒక్క కుటుంబము రక్షింపబడి ఆయనను ఎదుర్కొనే కుటుంబాలుగా ఉండాలని, ఆయనను వెతికే కుటుంబాలుగా ఉండాలని, సగము మిగిలిపోయే కుటుంబాలుగా ఉండకూడదు. ఏమనండి, నా బిడ్డలు సరిగ్గా రావట్లేదండి, బాప్తిస్మం అయితే తీసుకున్నారు, కానీ యూ హ్యావ్ టు స్కోల్డ్ హిమ్. వారిని వాక్యంతో వాళ్ళని నువ్వు చెక్ చేయాల్సిందే. ఈ రక్షణార్థమైన జ్ఞానము వారికి ఇవ్వవలసిందే. అది జ్ఞానము. చదువుల విషయంలో నువ్వు ఎంత భద్రత వహిస్తావు, ఆయన యొక్క ఆత్మ విషయంలో కూడా అదే భద్రత నీకుండాలి. అదే భద్రత నీకుండాలి, అదే సిద్ధపాటు నీకుండాలి. ఆ సిద్ధపాటుతోనే నీ బిడ్డలందరూ రక్షింపబడి దేవుడు ఎదుర్కొనే వారిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. అట్టి కుటుంబాల్లో ఉండటానికి ఈ దినమున ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఇది ముందుగా మనకి ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉంటాయి చిన్నప్పుడు మాకు. ఆ ఇంపార్టెంట్ ప్రశ్నల్లో అంటే ఇది మీకు రేపు జరగబోతున్న సంగతిని ఇప్పుడు చెబుతున్నారు. ఇంకెందుకంటే ఇంపార్టెంట్ ప్రశ్నలు మీకు దొరుకుతాయి ఎక్కడన్నా. వివిఐపి, వెరీ వెరీ ఐఎంపి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నాయో లేవో అయ్యని మాకు తెలియదు. ఇది వెరీ వెరీ ఐఎంపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. రేపు జరగబోతున్నటువంటి క్రియ
ఇన్నాళ్ళు అనేక దేవుళ్ళు ఉండొచ్చేమో లోకములు, ఒకే ఒక దేవుడు అని ప్రపంచమంతా అనబోతుందట. దేవుని స్తోత్రాలు చెప్పండి. అది ముందుగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అతి యోగ్యతను దేవుడి గ్రంథం ద్వారా తెలియజేసినప్పుడు నీ కుటుంబం అంతా రక్షింపబడాలి కదా. ఏదైనా కూడా కారణాలు, అందరూ రక్షింపబడాలి. ఈ లోకంలో ఏమైనా కారణాలు వచ్చేమో అందరూ ఆయనను ఎదుర్కొనే వారిగా ఉండాలని. 5 తప్పిపోయినట్టు కుటుంబంలో ఒక్కడు కూడా తప్పిపోకూడదు. నా సంఘంలో అసలు తప్పిపోకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అందుకని మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు. ప్రార్థన ద్వారా మనుషులతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ఎవరు ఆగలేరు. ఆయన మాట్లాడితే యోగ్యత గల స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. మనం అందరం రక్షించబడి ఆయన స్థితిలోకి వెళ్తాం. యెషయా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 55వ అధ్యాయము 1వ వచనము. తప్పికొని వారులారా ఏంటట? నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి. అది ఇప్పుడు చదువుతుంది తండ్రి. ఏంటట? ఆహారము కాని దానికి మనం ఈ దినాన్ని కోరుకుంటున్నాం. చాలా జాగ్రత్త సున్నితంగా వినండి. నాట్ ఫర్ ది డినామినేషన్ మైండ్ పెట్టుకోవద్దు. మీరు ఎవరు ఇక్కడ వాక్యం గురించి ఆలోచించండి, సంఘాల గురించి కూడా ఆలోచించద్దు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఫస్ట్ మాట ఏమంటారా? నెక్స్ట్ ఏమంటారా? 3 రండి, రూకలు లేకపోయినను ఇయ్యకయే ద్రాక్ష పాలలు. ఈయన ఏమంటున్నాడంటే, ఏమి వద్దు నాకు, మీరు రక్షింపబడండి అని అంటున్నాడు ఈయన. మరలా మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. 2వ వచనం ఏంటంటే, ఆహారము కాని దాని కొరకు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం మీ ఎందుకు వ్యర్థపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థము భుజించుడి. ఏమంటాడు తల్లి? నా మాట జాగ్రత్తగా ఆలకించి. అది మనకు అండర్లైన్ చేసుకున్న వర్డ్. Every believer has to find it out like this. జాగ్రత్తగా ఆలోచించి ఆలకించి మంచి పదార్థము భుజించండి. ఇప్పుడు ఆలకించండి. ఆలకించాక మంచి పదార్థాన్ని భుజించమంటున్నాడు. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇది సారమైనది. దేవుడు చెప్తున్నాడు, రాకడలో నేను రాబోతున్నాను. మొదటి రాకడలో వచ్చాను, మీరందరూ చూశారు, మీరందరూ అనుభవించారు. నేను సిలువపై మరణాన్ని చూశారు, నా రక్తాన్ని ప్రోక్షించడం చూశారు, నేను మరలా పునరుత్థానం అవటం చూశారు, నేను ఆరోహణ అవటం చూశారు, నేను అద్భుతాలు చేయటం చూశారు, అనేక మంది రక్షింపబడటం చూశారు, నేను పశువుల పాకలో పుడటం కూడా చూశారు. అదే నేను మరలా రేపు రాబోతున్నాను అంటున్నాడు. అదే దేవుడు రేపు నిన్ను నిత్య జీవానికి వారసులను చేస్తానంటున్నాడు. నీ యొక్క ఆలోచన సరళకి తగినటువంటి మాటలు కూడా తీరుతున్నాడు. దేనికి కాని దానిని ఆరాధిస్తావు. ఎందుకని? దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నీ వ్యక్తిగతం. నా భార్య ఊరుకోదండి, నా భర్త ఊరుకోండి, మా నాన్న అవన్నీ ప్రక్కన పెట్టేసుకోండి. రక్షణ ఎవరి సొంతం అంటే వారిదే సొంతం. వారి సొంతం అదే, వారికే దేవుడు అనుగ్రహించాడు. వ్యక్తిగతంగా మీరు పరిపూర్ణుడు కావాలని దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. సిద్ధపడిన వారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి 25వ అధ్యాయము 11 ఇవాళ చదివిన దాంట్లో ఒక మాటని చదువుకుంటున్నాం. అంతటా తలుపు వేయబడెను. వచ్చి అయ్యో అయ్యో ఏంట్రా? మాకు తలుపు తీయమని అడుగగా. ఎన్నాళ్ళు 30-40 ఏళ్ళు చాచుకు వచ్చుంటాం మనం. ఒక్క క్షణంలో పోతుందేమో గమనించండి. మన విశ్వాస్యత, నీతి, ఆత్మీయత మొత్తం ఫ్యూటైల్. FUTILE. ఫ్యూటైల్ అంటే వ్యర్థములో వ్యర్థము. ఎందుకు కొనగానిదే నీ జీవితం అయిపోతుందేమో నువ్వు గ్రహించు. నీవు ఇన్నాళ్ళు ఉన్న కాలంలోనే అందరూ రక్షించబడాలి,
నీవు పరిశుద్ధుడిగా రక్షింపబడాలి. రక్షింపబడిన పిదప ఆయనను ఎదుర్కొనేవాడిగా ఉండాలి. నీ ప్రక్కటి వాడు రక్షించబడి వెళ్తున్నారేమో గ్రహించు. ఎగతాళికి మనం గురి కాబడతాం. ఎగతాళికి మనము గురి కాబడతాం. ఈ సంఘటన prior to the situation which is happening to be the great tribulation అంటే మహాశ్రమల కాలమునకు ముందుగా జరగబోతున్నటువంటి సంఘటనలు మీరు గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు చెప్పిన క్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. మనమైతే సిద్ధపాటులో లేము. ఎందుకంటే మన విశ్వాసం ఇంకా బలపరచబడట్లేదు. మనం ఇంకా ఈ లోకంలో నామినల్, ఇంగ్లీష్ లో ఈ మాట అంటారు కొన్ని సంఘాలు, వాళ్ళ చర్చెస్ అండి నామినల్ క్రిస్టియన్స్ అండి అంటారు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు అంటారు. అంటే పేరుకు కానివి ఏంటంటే దృఢమైన విశ్వాసాన్ని, నీతిని, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో యేసు పాదములు విడువక జీవించేవారు, కఠినమైనటువంటి పరిస్థితులను దేవుని వదలని వారే ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి వారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనం సిద్ధపరచబడినటువంటి శక్తివంతమైన బిడ్డలుగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 55వ అధ్యాయంలో మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాడు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నాకు అనుకూలమైన దానిని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయనకు అనుకూలమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నిష్ఫలమైనటువంటి పనులు మనం ఉండొద్దు. ప్రతి ఆరాధన క్రమంలో ఒక ఫలాన్ని మనం పొందాలి. ఆ ఫలం పొందటువంటి నీ ఆత్మ సంతోషించే స్థితిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఫలం పొందినట్టే. ఆ ఆత్మ సంతోషించే స్థితి నీకు తెలియకనే నిన్ను ఒక లోకంలోనికి తీసుకొని వెళ్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని సిద్ధపడినటువంటి వారుగా ఉండాలని సమయాన్ని జాగ్రత్తగా మనం వాడుకోవాలి. సమయము కొద్దిగానే ఉంది. మీరు గమనించండి, రాబోతున్న సమయము ప్రవచనాత్మకంగా చూసినప్పుడు రేపు వాక్యము వినడానికి కూడా సమయం లేదు. వాక్యం చెప్పేవారు కూడా లేరు. గత కాలం చూసాం మనము. వాక్యం చెప్పొద్దండి, గవర్నమెంట్ కలవద్దండి, సింపుల్ గా చూపించాడు. రేపు జరగబోతున్న కాలంలో, ఈ వత్సర కాలంలో మీరు చూస్తారు. నేను చెప్తున్నాను, రేపు జరగబోతున్న కాలంలో ఈ దిన ఆరాధన జరిగినట్లుగా కూడా మీరు ఆరాధనలు చూడరు. మీరు దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి సమయం కుదరదు. కాబట్టి సమయం ఉండగానే మనం జాగ్రత్తగా జ్ఞానముతో జీవించడం నేర్చుకుందాం. రేపు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు ఎవరికి తెలియదు, తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు అంటాడు. మార్కు సువార్తలో చదవండి, అద్భుతమైన సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మార్కు సువార్తలో లిఖించబడినటువంటి ఈ సత్యాన్ని తద్రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 32వ వచనము 13వ అధ్యాయము మార్కు సువార్త. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. స్పెసిఫిక్ గా కేటగారికల్ గా చెప్తున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే అథారిటేటివ్ గా చెప్తున్నాడు దేవాతి దేవుడు. ఒక్కరికే తెలుస్తుందిట. ఎవరికి తెలియదు. ఏ ప్రవచనం చెప్పినా కూడా వినకండి. రేపు ఈ డేట్ లో వస్తుందని చెప్పినా వినకండి. ఏ ప్రవచనాలు చెప్పిన ప్రవచనాలు కూడా వినొద్దు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఏ గడియ
ఏ గడియ కూడా ఎవరికి ఏం తెలియదంటున్నాడు. కాబట్టి దేవునికి మాత్రమే ఇది తెలుసు కాబట్టి ఈ క్షణంలో రావచ్చు. ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. ఆ మైండ్ సెట్ లో మనం సిద్ధపడాలి. రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో కాదు. మనం అనుకున్నాం మనము కరోనా వస్తుంది మోస్తుందని ఎవరికైనా తెలుసా చెప్పండి? ఎవరికి తెలియదు. అందరం ఆశ్చర్యపోయాం ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని. అవి దేవుడు లెక్కించాడు మత్తయి సువార్త. ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్ ఆయనే చెప్పారు. ప్రవచనాలు, అనేక ప్రవచనాలు ఈ మధ్య కాలంలో మనం ధ్యానించాం. ఆ రీతిగా ఏ సమయం ఎంతో తెలియదు కాబట్టి, ఈ క్షణంలోనే వస్తాడో తెలియదు కాబట్టి మనము సిద్ధపడాలి. మనము సిద్ధపడి ఏ రోజైతే నీకున్నదో ఆ రోజే నీకు గొప్ప యోగ్యత నీకు గ్రహించు. నీకు ఒక దినము, ఒక సమయము ఇచ్చాడంటే దేవుడు, అది నీకు యోగ్యత, నిన్ను భద్రపరుచున్నాడని ఆ దినాన నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, దేవునికి అతి సమీపమయ్యే ప్రాధాన్యతను నువ్వు సంపాదించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినమును నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. ఈ లోకము కొరకు ప్రాకులాడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకము కొరకు ప్రాకులాడితే నీకు దక్కేది శూన్యమైన అనేక సార్లు దేవాత దేవుడు ధనవంతుడైన బిడ్డతో, యవనస్తులతో మాట్లాడిన స్థితిని మనం చూశాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథములు ఒక సత్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములు చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసియన్స్ 5:15. దినములు చెడ్డవి గనుక. ఏంటిట? దినములు చెడ్డవి గనుక. ఇప్పుడు దినములు చెడ్డవా మంచిగా చెప్పండి. ఇప్పుడు దినములు చెడ్డవేనా? అందరు ముక్కులు గొడ్లు కట్టుకున్నావా? వచ్చేటప్పుడు చేతులు కట్టుకున్నావా? మీరు వచ్చే ముందు ఒక కుర్చీకి శానిటైజేషన్ చేశారు. మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ కుర్చీలన్నిటికీ శానిటైజ్ చేస్తాం. మీరు పట్టుకున్న పుస్తకాలు మళ్ళీ పట్టుకోవడానికి మళ్ళీ తుడుస్తాం. కారణం ఏంటి? దినములు చెడ్డవే. ఇంతకంటే కఠినమైన దినాలు రాబోతున్నాయి. ఇంతకంటే కఠినమైన దినాలు రాబోతున్నాయి. ప్రవచిస్తున్నాం. God is going to show you. నీవు నీ సిద్ధపాటు ఎలాగుండదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా సిద్ధపాటు ఎవరు చెబుతున్నాడంటే, నీవు నివసిస్తున్న దినము చెడ్డది. ఒక దినము నీకు ఇచ్చిన తెల్లారగానే నువ్వు ఊపిరితో ఉంటే కళ్ళు తెలుస్తావు కదా. కళ్ళు మూసుకుంటే ఏమంటారు? రాత్రి అంతా బాగానే ఉన్నాడంటే తెల్లారేటప్పటికి ఎక్కడికి వెళ్ళాడంటారు? రక్షింపబడిన వాళ్ళు అయితేనే దేవుని దగ్గరికి వెళ్ళాడు అంటారు. రక్షింపబడిన వాళ్ళు అయితే కూడా అదే మాట అంటారు. కాబట్టి దినములు వచ్చినప్పుడు దానికి మనం వాల్యూ ఇద్దాం. అది చెడ్డదని చెప్తున్నాడు. దినాన్ని చెడ్డగా చెప్తున్నాడు దేవుడు. కారణం ఏంటంటే నీ జీవన క్రమానికి అన్ని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ రోజుకి చెడ్డ పేరు చెప్పాడు దేవుడు. దినం ఏం చెడ్డది కాదు, అందులో ఉన్నటువంటి క్రియలన్నీ కూడాను నీకు ఇబ్బందికరమైనవి, దేవుని సన్నిధికి రాకుండా చేసేవి అని దేవుడు చెప్తూ, నీ సమయాన్ని వ్యర్థపరచడానికి ఇంకా అత్యంతమైనటువంటి నీకు అతి సమీపంలో ఉండే ఆ యొక్క శాటిలైట్ సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఉంది చూశారు, దాన్ని కూడా దగ్గరగా పెట్టి కంప్లీట్ గా నిన్ను నాశనంలో చేస్తున్నాడు. ఎవరన్నా ఇప్పుడు మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటంటే, ఆ యూట్యూబ్ లో నువ్వు ఆ వాక్యం విన్నావా అంటున్నారు. నేను బైబిల్లో వాక్యం వింటాను, యూట్యూబ్ లో వాక్యాలు విన్నాం. అంత అవసరం లేదు. బైబిల్ నా చేతిలో లేకున్నప్పుడు, అది బైబిల్ నా చేతిలో లేనప్పుడు బైబిల్ కంటే అత్యద్భుతమైన వాక్యం ఎక్కడ దొరకదు నాకు. కాబట్టి నువ్వు దాంట్లోకి వెళ్తున్నావు అంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని గ్రహించు. దినములు చెడ్డవని గ్రహించు. యూట్యూబ్ లోకి వెళ్ళమని చెప్పేది ఎవరంటే సాతానుడే. వెళ్ళినప్పుడు చుట్టుపక్కల కూడా ఆయన యొక్క ప్రభావాన్ని మన మీద చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జాగ్రత్త సుమి. నీ యొక్క మనస్సు ఈ దినములో ఏ రీతిగా దేవునికి అర్పించామని దేవుడు అడుగుతున్నాడు. కనుక ఏమంటున్నాడు? ఆ దినము చెడ్డది కాబట్టి సమయం అంటే ఏంటి? నిమిషము, గంట, రోజు, ఈ మూడు మీరు వేసుకోండి. నిమిషానికి ఎన్ని సెకండ్లు?
60 సెకండ్. సమయం అంటే సెకండ్ కూడా సమయమే, సెకండ్ కూడా సమయమే, నిమిషము కూడా సమయమే, రోజు కూడా సమయమే, గంట కూడా సమయమే. కాబట్టి గంటలో నువ్వు ఎంత ఉన్నావు, రోజులో ఎంత ఉన్నావు, నిమిషంలో ఎంత ఉన్నావు, ఆ యొక్క ఘడియలో ఎంత ఉన్నావని దేవుడు నీ సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నావు. జాగ్రత్త సుమి, నేను వచ్చింది నిన్ను రక్షించడానికని. ఆయన మరణం చెందిన రోజున చెప్పిన మాటలు మనం గుర్తించుకోవాలి. మీకోసమే నేను వచ్చానన్నాడు. మరి ఆయన మన కోసం వస్తే మనం చేయాల్సిన పనులు మనం చేయలేకపోతున్నాం. కాబట్టి దినముల గురించి, సమయం గురించి చెప్తూ, సమయమును పోనీయక, సమయమును వృధాగా పోనీకండి, వృధాగా పోనీయవద్దు. అది ఉపయోగము లేని దాని గురించి వెళ్ళకండి, దేవుని యొక్క వాక్యానుసారము లేని దాని గురించి వెళ్ళకండి, దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో లేని దానికి వెళ్ళకండి. ఈ లోకంలో జీవించాలి కాబట్టి, నువ్వు ఉద్యోగం చేయాలి కాబట్టి, వ్యాపారం చేయాలి కాబట్టి, నువ్వు సంపాదించాలి కాబట్టి, బ్రతకాలి కాబట్టి దానికి సమయమే నువ్వు పోనీకూడదు. నువ్వు వెళ్ళు, కానీ అధికమైన సమయాన్ని దేనికైతే వృధాగా నువ్వు చేస్తున్నావో దాన్ని పోనీయక ఏం చేయమంటున్నాడంటే సద్వినియోగము చేసుకోవచ్చు. సద్వినియోగము, వినియోగము బాగానే ఉంది, సద్వినియోగము, వినియోగము. ఏం సంధిది? సందులు వచ్చా? సందులు సవర్ణ దగ్గర సంధ, గుణ సంధ. సత్ ప్లస్ వినియోగం, సద్వినియోగము. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, సద్వినియోగము చేసుకోండి. వినియోగం అంటలేదు ఇక్కడ. వినియోగం అనేది నీ ఇష్ట ప్రకారం చేసుకునేది. సద్వినియోగం అనేది వాక్యముల గురించి నువ్వు జీవించే స్థితి. వాక్యంలో ఉన్న సత్యాలు ఎరిగి బాల్యం నుంచి ఎరిగి కూడా ఇంకా నువ్వు దేవుడికి దూరం అవుతున్న వారందరూ కూడా ఒకసారి రివీల్ చేసుకోండి, రిమైండ్ చేయండి. ఈ పాత జీవితాన్ని రిమైండ్ చేసి దేవుడికి ఎంత దూరస్తులయ్యారు, ఎంత సమీపస్తులయ్యారు, దేవుడు ఏ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు, ఆ స్థితిని నువ్వు గ్రహించి దేవుడికి బద్ధుడై ఉండాలని ఆత్మదేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని. విశ్వాసులందరూ కూడా జ్ఞానులుగా ఉండాలంటున్నాడు. రక్షణార్థమైన జ్ఞానము కలిగి ఉండాలి. మనము విశ్వాసులము, దేవుని బిడ్డలము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయనకు కావలసిన సొత్తుగా ఏర్పాటు చేసుకొని ఆయన నీ కోసము ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. ఆ జ్ఞానాన్ని ముందు అడగాల దేవుడిని. యాకోబు భక్తుడు ఆ మాటని మనకు తెలియజేస్తున్నాడు. ఆ జ్ఞానం ఎలాగుందో నీకు నాకని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 5వ వచనము 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక. ఆ జ్ఞానము, దేవుని జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీలో ఎవరికైనాను అని చెప్తున్నాడు. అందరికీ లేదని నేను అంటలేదంటాడు దేవుడు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే, ఎవరికైనా కొదువుగా ఉంటే ఏమంటున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థించాలి. ప్రార్థన అనేది మ్యాండేటరీ. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ ది బిలీవర్స్ లైఫ్. మ్యాండేటరీ అంటే ప్రార్థన. నువ్వు చెయ్యంటారు చూశారు మానకోడలో ప్రార్థన. మీ మోకాళ్ళు నల్లగా ఎట్లా రావాలి? మసి గోబుల్లాగా కావాలి మీ మోకాళ్ళు. అప్పుడే నువ్వు ప్రార్థన వీరుడివి. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసి దేవుని అడిగితే నువ్వు ప్రార్థించే సమయంలోనే దేవుడు నీతో అలాగ మాట్లాడతాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ ఆ జ్ఞానంతో కలిగినటువంటి ఒక వలయాన్ని నీకు ఇస్తాడని గ్రహించాలి. తర్వాత చదువు తల్లి, దేవుని అడగవలెను అప్పుడనే. అంతే ఏమంటున్నారా? అడుగు అనుగ్రహిస్తానంటాడు. అడుగు అనుగ్రహిస్తానంటాడు. అప్పుడది అనుగ్రహించబడదు. నాకేమన్నా క్లాసెస్ చెప్పాడా? ఇఫ్ బట్ ఏమైనా చెప్పాడా? నో. నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు నీ జ్ఞానాన్ని. నెక్స్ట్, గద్దింపక
అందరికి ఇస్తాడండి. చదువుకున్న వాడికి, చదువుకున్న వాడికి, బుద్ధిహీనులకి, బుద్ధిమంతులకి అందరికి ఇస్తాడండి దేవుడు. ధారాళముగా, కొద్ది కాదు ధారాళముగా దయచేసేవాడు అంటున్నాడు. అట్టి యోగ్యత గల దేవుడు నువ్వు కలిగి ఉండి కూడా ఎందుకు నీవు జ్ఞానహీనుడిగా జీవిస్తున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇవాళ మనల్ని. ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఎందుకు నీవు రాకడ కొరకు సిద్ధపాటులో లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. మన చదువు తల్లి. అయితే సందేహింపక, అందులో డౌటింగ్ థామస్లు ఉండకూడదు. డౌటింగ్ థామస్లు ఏమేస్తాడే, నాకు అది బుర్రలేదు, నేను అసలు చదువుకోలేదు, నాకేమి ఇస్తాడులే దేవుడు అనుకోకండి. చదువుకోని వారు, అక్షర జ్ఞానము రాని వారు దేవుని అడిగి తెలుగు బైబిల్ని ధారాళంగా చదువుతున్న స్త్రీలను నేను అనేక మంది చూశాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. బడికి వెళ్ళలేదు, చదవలేదు, కానీ దే కుడ్ రీడ్ బైబిల్. నీకంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా చదవగలిగాను. నా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి, ఆత్మ జ్ఞానముని బట్టి దాదాపుగా నేను 95% తెలుగు చెప్పానా? 95% ఇంగ్లీష్ వచ్చేది, 5% తెలుగు వచ్చేది నాకు. ఈ తెలుగు నా దేవుడు అడిగి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నాకు దేవుడు అడిగాను, సంవత్సరం పోరాడాను నా దేవుడిని, నువ్వు నాకు తెలుగు, నేను మాట్లాడాలి, తెలుగు ప్రజలతో నేను మాట్లాడాలని అడిగితే నాకు తెలుగునిచ్చాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడి కృపామయుడైన దేవుడు ధారాళముగా దయచేసాడు. గ్రాంధికులు ఇచ్చాడు, బావుల భాష పడలేదు. దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు. అట్టి జ్ఞానాన్ని పొందండి. దేవుని యొక్క సన్నిధికి యోగ్యత గల బిడ్డలుగా సిద్ధపరచుకోండి. ఏమంటాడు? ధారాళముగా దయచేయువాడు. అయితే చూడు, విశ్వాసముతో అడగవలెను, రేపబడి పోలియుండును. అట్టి మనుష్యుడు అస్థిరుడు కనుక మనల గురించి దేవుడు బుద్ధిగా చెప్తున్నాడు. అస్థిరుడట, స్థిరత్వము లేనివాడు, ద్విమనస్కుడు, రెండు మనస్కులు కలిగిన వాడు. కాబట్టి అవిశ్వాసం అనేది మీరు త్రుంచివేయండి. ఎవరి కోసమో మీరు విశ్వాసాన్ని పెట్టుకోవద్దు. విశ్వాసముగా జీవించండి. అదే నీకు బలం, అదే నీకు బలం. ఆ బలముతోనే నీవు జీవించు. దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడని, దేవుడు నీకు ఆ రాకడకు నిన్ను సిద్ధపరచుకుంటున్నాడని నువ్వు గ్రహించాలి. మహాదేవుడు నువ్వు కలిగి కూడా ఇంకా నువ్వు అజ్ఞానముగా జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, శక్తిగల పరిశుద్ధ లేఖనములు అక్కడ కాకుండా తల్లి. ఈ యొక్క గ్రంథాల గురించి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, బైబిల్ అనే మాటను పక్కన పెట్టండి, పరిశుద్ధ గ్రంథం అనే మాటను పక్కన పెట్టండి. దీన్ని ఏమంటున్నాడంటే శక్తి గల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనము, లేఖనం ఇది. ఇట్లా శక్తివంతమైన జ్ఞానము, రక్షణార్థమైన జ్ఞానమును తెలియజేసే ఈ లేఖనాన్ని నీవు నిర్లక్ష్యము చేయించున్నావు. నీకు శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వగల జ్ఞానము, పరిశుద్ధమైనటువంటి ఆత్మనిచ్చే శక్తివంతమైన లేఖనం ఇది. ఇది ఒక పుస్తకం మీద నల్ల గీతలు రాయబడినది కాదు. ఇది నా దేవుడి చే లిఖించబడినది. అట్టి లేఖనములు నీకు తెలుసుని కూడా శక్తిని ఎందుకు పొందలేకపోతున్నావు? విశ్వాసము సరిగా లేదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా, through the faith of the Jesus Christ.
ఆ యొక్క యేసయ్యను ఉంచాల్సిన విశ్వాసము ద్వారా మాత్రమే అట్టి జ్ఞానము నీకు రాబడుతున్నది. అట్టి జ్ఞానాన్ని నువ్వు పొందాలి. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 1 కొరింథీ 3:20 మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. 3:20 కొరింథీలో ఆయన పట్టుకొనును అర్థములని తెలియను. ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మనము మనుష్యుల యందు అనే మాట మీరు గుర్తించుకోండి. మనుష్యులందరి మాటని అండర్లైన్ చేసుకోండి మీరు అందరు కూడా. కారణం ఏంటంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జ్ఞానం. అవన్నీ కూడాను వ్యర్థములు అంటున్నాడు. పైనదే రాశాడు. ఆయన జ్ఞానులు వారి కుయుక్తులు, అటువంటివన్నీ కూడా కుయుక్తులతో కూడినవి. వాటి వల్ల ఇప్పుడు వస్తున్న సమస్యలన్నీ కూడాను. కాబట్టి వాటన్నిటిని వదిలేయండి. దేవుని జ్ఞానం కొరకు ప్రాకులాడండి. రక్షణార్థమైన జ్ఞానము శక్తివంతమైన లేఖనములో ఉన్నదని గ్రహించి ఆ లేఖనాల్ని మీరు చవి చూడండి. దేవాతి దేవుడు అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తాడని పరిశుద్ధ లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతను మనము చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములు ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ 2:16లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు. జాగ్రత్తగా వినండి. రహస్యం అనేది కామన్. దేశానికి ఒక రహస్యం ఉంటుంది. ఇతర దేశాలలో తెలియకుండా మన దేశాన్ని వాళ్ళు కబ్జా చేయకుండా వారి యొక్క జ్ఞానాన్ని తెలియకుండా మనకు ఒక రహస్యం ఉంటుంది. అలాగనే ఒక్కొక్క గవర్నమెంట్ కి ఒక రహస్యం ఉంటుంది. అలాగనే మనుషులకి కూడా రహస్యాలు ఉంటాయి. ఏవి ఆ రహస్యాలు? దేవుని ఆజ్ఞానుసారము జీవించక ఆ రహస్యాలలోనే జీవించే వ్యక్తులు ఉంటారే, వారిని గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి రహస్యము నీకు ఉండకూడదు. రహస్య జీవితం ఆయనకి తెలుసు. నీ కుటుంబంలో ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ ఆయనకి మాత్రము ఆ రహస్యాన్ని గురించి తెలుసుకుంటారు. ఈ రోజుల్లో సినిమాలకు వెళ్తే తల్లిదండ్రులు పట్టుకుంటున్నారు లేదో మాకు తెలియదు. తల్లిదండ్రులు ఇదివరకు సినిమాకి వెళ్తే పట్టుకునేవారు. వెళ్ళలేదు నాన్నగారు అంటే ఇటు రారా అనేవాడు. అని షర్ట్లు వాసన చూసేవాడు. చూస్తే ఏమొస్తుంది? సిగరెట్లు వాసన వస్తుంది. వెళ్ళాడా లేదా రహస్యం బయటపడిపోలా? అలాంటి జీవితాలు దేవునికి విరోధమైన జీవితాలకి దేవునికి స్పష్టంగా తెలుస్తాయి. దేవునికి స్పష్టంగా తెలుస్తాయి. దాన్ని ఏమంటున్నాడంటే ఆయన విమర్శ దినము అంటున్నాడు. రహస్యములను విమర్శించు దినం అంటే జడ్జిమెంట్, తీర్పు ఇచ్చే రోజు. ఆ తీర్పు ఇచ్చే రోజు. ఎందుకంటే దేవుడు నీ కోసం మరణించాడు కాబట్టి, నిన్ను రక్షించుకున్నాడు కాబట్టి, అందుకు నీకు తీర్పు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నేను నా మాట వెళ్ళి నన్ను రక్షణలోకి వచ్చి ఇక్కడ దేవుని రక్షణ జ్ఞానాన్ని తెలియక ఈ లోకం కొరకు జీవించాడని ఆయన తీర్పులో నిన్ను కనికరించవచ్చు, లేకపోతే నీ యొక్క క్రియలను బట్టి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కనికరించే స్థితి ఎప్పుడు ఉంటుందంటే నీవు పొరపాటున వెళ్ళినప్పుడు, నీకు తెలియకను వెళ్ళినప్పుడు ఆ స్థితిని గ్రహిస్తాడు. లేక నీకుగా ఇంటెన్షనల్ తెలిసి నువ్వు చేసినప్పుడు దేవుడు ఏ మాత్రము నిన్ను క్షమించడు. కాబట్టి ఆ స్థితిలో ఉండకుండా
దినాన్ని నువ్వేం చేసుకోవాలంటే ఇట్ ఈస్ మైన్. యూ క్యాన్ చేంజ్ ది పాస్ట్. యూ క్యాన్ చేంజ్ ది పాస్ట్. పాస్ట్ నువ్వేం చేయలేవు ఇక. యూ కెనాట్. యూ కెన్ రూయిన్ ది ప్రజెంట్ బై థింకింగ్ అబౌట్ ది ఫ్యూచర్ థింగ్స్. రేపు జరగబోతున్న స్థితుల గురించి ఈ రోజు ఆలోచించుకొని నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అయితే ఈ రోజుని దేవుడి కొరకు నువ్వు సిద్ధపాటు చేసుకో. ఇట్ ఈస్ మై గాడ్స్ వర్డ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ యు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, కొన్ని సత్యాలు గ్రహించుకొని మనం ముగించుకుందాం. బీ ఇన్ క్రైస్ట్. క్రీస్తుతో ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఆ యొక్క దినాన్ని. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చక్కగా చదువుకుందాం. 2 కొరింథీ 5:17. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రీస్తునందు నివసించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తుతో ఉండడానికి ప్రయత్నం. ఒక స్నేహితుడిని నీకు ఇచ్చాడు దేవుడు ఇవాళ. ఆయన ఏమంటున్నాడు? నీకు స్నేహితుడిని అంటున్నాడు. కాబట్టి ఆయనతో స్నేహం చేయటం మొదలు పెడదాం. మార్నింగ్ లేస్తే మన యవనస్తులు కానీ ఎవరైనా కూడా ఎవరో ఒక స్నేహితుడి గురించి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే యేసుక్రీస్తు వారిని నువ్వు స్నేహితుడిగా తీసుకో. ఆయనతో ఉండటానికి ప్రయత్నం చేయి. God is going to take the part of the friendship with you. జాన్ కీట్స్ చెప్తాడు, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని. కాబట్టి జాన్ కీట్స్ చెప్పినప్పుడు ఆయన నీ అవసరములను తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 1 కొరింథీ 15:23లో మరొక సత్యాన్ని, బీ క్రైస్ట్. క్రైస్ట్ కొరకు జీవిద్దాం. 1 కొరింథీ 15:23. ప్రతి వాడును ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. నీ యొక్క స్టేటస్ అది. నీవు బ్రతికింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా నిత్య జీవంలోకి రావాలని. అదే గలేషియన్స్ లో కూడా మాట చదువుతా. 5వ అధ్యాయము 23వ వచనాలు చదువుతున్నా. గలతీయులకు రాసిన పత్రిక 5:23. అయితే 5:23 ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఇచ్చలతోను దురాశలతోను మనకి యోగ్యత ఇచ్చాడు దేవుడు. ఆయన సంబంధులందరి కొరకు ఆయన మరణించాడన్న సంగతిని కూడా గుర్తించుకోండి. ఆ దినాన మన ఇచ్చలకు సంబంధించినటువంటి ప్రతి స్థితి కూడా ఆయన సిలువ వేసుకొని నీకు ఒక మార్గాన్ని చూపాడని కూడా గుర్తించుకోండి. 3వది, బీ బ్లెస్డ్ అండ్ హోలీ. ఆశీర్వదించబడి పరిశుద్ధుడిగా ఉండటానికి ప్రయత్నం చేయి. రెవల్యూషన్ ప్రకటన 24వ వచనము, 20వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 24. సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక తమ నొసలందు గాని చేతులందు గాని దాని ముద్ర వేయించుకున్న వారిని విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఈ యొక్క మాటను మీరు గుర్తిస్తే 1000 సంవత్సరాల పాలన గ్రేట్ ట్రిబ్యులేషన్ తర్వాత ఉంటుంది. గ్రేట్ ట్రిబ్యులేషన్ తర్వాత 1000 సంవత్సరాల పాలన ఉంటుంది. ఆ 1000 సంవత్సరాల పాలనలో యేసుక్రీస్తు వారు ప్రపంచానికి రాజుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అప్పుడు రాజులు ఉండరు, మానవులు రాజులుగా ఉండరు, ఆయనే రాజుగా ఉంటారు. ఆ 1000 ఏళ్ల పాలనలో నీవు కూడా జీవించడానికి నీవు ఇప్పుడు పరిశుద్ధుడిగా తీర్చబడితే, నీవు ఆయన రాకడలో ఎత్తబడితే, ఆత్మవశుడే ఆత్మతో నింపబడిన శరీరము కలవాడివై
వెయ్యేళ్ల పాలనలో దేవుడితో కూడా నువ్వు రాజ్యము చేయబోతున్నావు, యాజకత్వం చేయబోతున్నావు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని యొక్క స్వారూప్యాన్ని కలిగి ఆయనతో పాటుగా ఆయన వలె ఉండి ఈ భూమి మీద నీవు రాజ్యాధికారంలో ఒక పాత్ర వహించబోతున్నావు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అదే రీతిగా రక్షింపబడిన వారు కూడా ఉంటారు. ఈ శరీరములు కూడా ఫిజికల్ బాడీస్ ఉంటాయి, మహిమగల శరీరాలు ఉంటాయి. ఈ ఇరువురు కూడా నువ్వు రేపొద్దున వెయ్యేళ్ల పాలన ఉండబోతున్నారు. ఆ ఆత్మ శరీరములు గలవాడిగా నువ్వు ఉండటానికి ఈ దినాన్ని నువ్వు పరిశుద్ధపరచుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. బి గుడ్. జాన్ 5:28, యోహాను 5:28, యోహాను 5:28, 5:28, యోహాను. ఆశ్చర్యపడకుడి, కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ విని మేలు చేసిన వారు బయటకు వస్తురు. తర్వాత కనుక దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు జడ్జిమెంట్ విషయంలో కూడా. ఏమంటాడు? నా అంతటా నేనే చేయట్లేదు. నా ఇండివిజువల్ మనకు వచ్చింది ఏంటంటే ఇండివిజువల్ వ్యక్తిగతంగా మనం ఏం చేస్తామంటే ఎక్కువగా వ్యక్తిగత ఆలోచనలకి, వ్యక్తిగత జ్ఞానానికి మనము మన యొక్క ఆధిక్యతలన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. యూ షుడ్ హ్యావ్ టు సీ దట్ వన్ యూ షుడ్ నాట్ బి దేర్. దేవునిపై ఆధారపడటం నేర్చుకోండి. మరి ఒకటి రెండవ వ్యక్తిని విమర్శించే మనస్సును కూడా మానుకోండి. అది అసలు మంచిది కాదు. అది అసలు మంచిది కాదు. అది నువ్వెంత జ్ఞానవంతుడు, దేవుడు జ్ఞానవంతుడు, ఆయన విమర్శించాలి. కానీ నీవెవరు ఒకరి గురించి విమర్శించడానికి? నీకు చేతైందల్లా దేవుని వాక్యానుసారం జీవించట్లేదు. ఆయన అంటున్నాడు, మేలు చేసిన వారికి ఏం జరుగుతుందట? జీవ పునరుత్థానము. అది మనం సంపాదించుకోవాలి. ఆ పునరుత్థానానికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. మీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలి. బి వర్ది. లూక్ 21:36, లూకా సువార్త 21:36 దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి వర్ది ఆఫ్ ది వర్ది ఇండివిజువల్ గా ఉండాలని. కాబట్టి 21:36 కాబట్టి తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు మెలకువగా. ఏమంటాడు తల్లి? మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు. దేవుని ఎదుట నిలబడటానికి ఏం కావాలట? ఇది కూడా కొద్ది సెన్సిటివ్ ఇష్యూ. సెన్సిటివ్. ఆయన ఎదుట నిలవబడుటకు మనకి శక్తి కావాలంటే నువ్వు పరిశుద్ధతతో జీవించినప్పుడు ఇక్కడ దేవుని ఎదుట శక్తి గలవాడుగా ఇలా నుంచి, లేకపోతే ఛాన్స్ లేదు. ఆయనను చూచే యోగ్యత లేదు మనకి. అయితే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడుగా ఉంటావో ఆయనను హక్ చేసుకునే స్థితిలోకి వెళ్తావు. దేవుని స్తోత్రాలు చెప్పండి. The power of the God is vested with the believers. ఆయనకు శక్తివంతమైన ఆశీర్వదకరమైన ఆత్మీయతతో కూడిన స్థితి విశ్వాసులకు సిద్ధపరచబడి అనుగ్రహించబడిందని నువ్వు గుర్తించాలి. యు ఆర్ స్పెషల్ అండ్ యూనిక్ పర్సనాలిటీ. నువ్వు ప్రత్యేకించబడినటువంటి ఒక విశ్వాసం అని దేవుని దృష్టిలో ఒక అద్భుతమైన శక్తివంతమైన నూతనమైన బిడ్డవని నువ్వు గ్రహించాలి. ఆ శక్తిని దేవుడు కింద రాస్తున్నాడు. పాత్రులు అనే మాట నేను రాస్తున్నాడు కింద. పాత్రుల అని నియమించబడినట్లు. అందుకని ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన. ఇదే మనకి ప్రార్థన అనేది 6th ఫింగర్ అయిపోయింది. 6th ఫింగర్ మీకు తెలుసు కదా. 6వ ఏలేటో ఆ ఎన్ని ఏళ్ళు అంటే 21 ఏళ్ళు అంటారు. ఇక్కడ ఒక ఏళ్ళు ఏలాడుతూ ఉంటుంది. నంబరే ఇది, 21వ నంబరే. కానీ ఆ ఏళ్ళకి ఏమాత్రం కూడాను
శక్తి ఉండదు, కనీసం నీ ఇట్లా గీకడానికి కూడా ఛాన్స్ లేదు. ఆ ఏదో ఒకటి బరువే నీకు లెక్కకే. ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితం కూడా అంతే వృధానే. 21 ఏళ్ళు ఆడితే నువ్వు 21 ఏళ్ళుగా ఉంటావా, తమ్ముగా ఉంటావా? దేవుడికి స్తోత్రాలు చెప్పండి. తమ్ము అనేవాడు ఇలా చెప్పండి, తమ్ముగా ఉంటాడండి. దేవుడికి తమ్ముగా ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 21 నా దేవుడు మాట్లాడుతున్నాడు. శక్తివంతమైనటువంటి స్థితిని అనుగ్రహించి నా దేవుడి ఎదుట నిలవబడబోతున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. Be in the church. 1 కొరింథీ 12:13 ఆ యొక్క చర్చ్ లో ఏ రీతిగా ఉంటున్నాం. 1 కొరింథీ 12:13. హల్లెలూయా, హల్లెలూయా. స్వతంత్రులమైనను ఒక శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము వారమైతిమి. ఈ యొక్క మాటను అందరూ గమనించాలి. మనము అందరము డిఫరెంట్ ప్లేసెస్ లో బాప్తిస్మం తీసుకోవచ్చేమో. అది యేసుక్రీస్తు వారి ఆత్మ యందు మాత్రమే మనం బాప్తిస్మం తీసుకున్నాం. దేవుని స్తోత్రాలు చెప్పాలి. ఆ ఆత్మని ఇవ్వటానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనపై పావురము వలె దిగి వచ్చిననే మాటను మనం అక్కడ గ్రహిస్తాం. అట్టి ఆత్మను అట్టి నీళ్లలో ఆయన వదిలిపెట్టి నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మతో నీవు బాప్తిస్మం తీసుకున్న వాడిని, ఒక్క ఆత్మతోనే. అందరం కూడా ఒక ఆత్మతోనే జీవించాలి, ఒక ఆత్మతోనే పాలన చేయాలి. ఒకే మనస్సును మనము కలిగి ఉండాలి. ఒకే ఆత్మతో కూడిన జీవితాలు మనకు ఉండాలి. ఏకాత్మ కలిగి దేవుని యొక్క స్వరూప్యాన్ని చూపించేవారుగా, ప్రజ్వలింపబడిన ఆశీర్వాదకరమైన యోగ్యకరమైన బిడ్డగా నువ్వు సంఘంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడికి ఒక పర్యాయం స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొలొస్సియన్స్ 1:18 కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి లేచుటలో ఆది సంభూతుడైన. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. మన అందరి మాట ఆయన మాటగా ఉండాలి. డిఫరెంట్ ఎనాలజీస్ మనకు ఉండకూడదు, మాడ్యూల్స్ మనకు ఉండకూడదు, ఆ మోడర్న్ టీచింగ్ మనకు ఉండకూడదు. వాక్యానుసారమైన ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి సంఘములు నువ్వు ఎదగాలి. రేపు ఆయన రాకుండా ఎదుర్కోవాలంటే ఒక సంఘానికి నువ్వు బాధ్యతగా ఉండాలి. ఒక సంఘంలో నువ్వు భద్రత కలిగి ఉండాలి. సంఘానికి నిబద్ధతతో ఉండాలి. నాకు ఆ సంఘం అంటే ఇష్టం, ఈ సంఘానికి కొద్ది రోజులు వస్తా, ఆ సంఘం వెళ్ళండి, ఏ సంఘానికన్నా వెళ్ళండి. భద్రంగా ఒక చోట స్థిరంగా ఉండండి. సంఘాల గురించి ప్రత్యేకించి దేవుడు ఇప్పుడు 3 మాటలు చెప్పాను. రాకడలో రేపు అది అవసరమై ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బీ ప్యూర్, బీ ప్యూర్, పరిశుద్ధంగా ఉన్నాడు. 1 యోహాను 3:2వ వచనం. బీ ప్యూర్. హల్లెలూయా. 1 యోహాను 3. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇది ఏం జరుగుతుందంటే, తన్ను పవిత్రునిగా చేసుకొనును అనే తెలుగు వర్డ్ ఎలాంటిదంటే, నీవు వాక్యములో ఎప్పుడైతే సిద్ధపడి స్థిరపరచబడి వింటావో నీ యొక్క అంతరంగ పురుషుడు ఏం చేస్తాడంటే నిన్ను
ఆ సీట్ లో ఉన్నప్పుడే పవిత్రునిగా చేసుకుంటూ పోతాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. అయితే చేసుకుపోతాడు, తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తద్రీతిగా వింటావో యోగ్యకరమైన స్థితిలో నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. బి వితౌట్ స్పాట్ ఆర్ వ్రింకిల్. ఏ విధమైనటువంటి ముడత కూడా ఉండకూడదు, మచ్చ కూడా ఉండకూడదు. ఎఫిషియన్స్ 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంటున్నాం. ఎఫిషియన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ప్రేమించుడి, ప్రేమించి కళంకమైనను ముడతైనను లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమగల సంఘము కాదు నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను. ఏమర్థమవుతుంది మనకి ఇప్పుడు? వాక్యముతో మనం ఏం చేయబడుతున్నాం? ఏం చేయబడుతున్నాం? పవిత్రపరచుకుంటున్నాం. వాక్యాన్ని మీరు కాన్సన్ట్రేషన్ తో వింటే మీకు తెలియకుండానే ఒక పవిత్రత మీ శరీరాన్ని ప్రవేశిస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువపాలు ఎదుండి ఆ క్రియ జరిగించి నీ పేరు కూడా అది ఉందని నువ్వు గ్రహించాలి. యువర్ నేమ్ ఇస్ ఆల్సో ఎన్లిస్టెడ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీ పేరు కూడా ఉంది అందులో, నీవు కూడా ఉన్నావు ఆయన ప్రేమలో. గుణత లేని వాడు నా దేవుడు, నిష్కలంకుడు. ఆ రీతిగా నీవు కూడా ఆ సంఘంగా ఉండాలి. నీవు కూడా అలాగనే ఉండాలి. సంఘం అంటే విశ్వాసే, సమూహమే. ఆ యొక్క సమూహంతో ఉండాలి. ఎప్పుడు కూడా ఒక దాంట్లో నెగటివ్ సెన్స్ తోకి క్రైస్తవుడు వెళ్ళకూడదు. దేర్ ఇస్ నో నెగటివ్ సెన్స్ ఫర్ ది బిలీవర్స్. విశ్వాసులు నెగటివ్ గా ఆలోచిస్తే వారు విశ్వాసులు కాదు. పాజిటివ్ 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 మన సెన్స్ ఉండాలి. అది నా దేవుని మనస్సు. ఆ రీతిగా మనం ఉండాలి. ఆ సెకండ్ థాట్, ఆ ట్విన్ మైండెడ్నెస్, నో 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 నో, గాడ్ నెవర్ స్పీక్స్ లైక్ దట్. ఎప్పుడు కూడా నువ్వు పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయమని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. 9వది లివ్ అండ్ వాక్ ఇన్ ది స్పిరిట్. గలేషియన్స్ 5:19. ఆ యొక్క ఆత్మతో నీవు నివసించి ఆత్మతోనే నడవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. అవేమనగా జారత్వము, విగ్రహారాధన, వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము. స్పెసిఫికేషన్ ఇస్ దేర్. స్పెసిఫికేషన్ ఇస్ దేర్. స్పష్టత కనబడుతుంది. అలాంటి వారు దేవుని రాజ్యములో. ఎందుకు మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించకపోతే దేవుడితో ఉండటం? అదేమో ఎల్లవేళలా ఉండేది, ఇదేమో కొద్ది సమయం, 70-80 ఏళ్ళు. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండేది. దాని కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. 10th one, వాక్ ఇన్ ద లైట్. వెలుగులో నడువు. 1 యోహాను 1:7. 1 యోహాను 1:7. దేవుని యొక్క మహాకృపని బట్టి మనం ఆయన వెలుగులో నడిచే వారిగా ఉండాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము కలవారమై అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి. ఇంతకంటే కావాల్సింది ఏంటండి మనకి? ఇంతకంటే కావాల్సింది మన పాపాలన్నీ కూడాను శుద్ధీకరిస్తాడట. తెలియనివి తెలిసినవి రెండు కూడా దేవుడు తన మనలను పాపముల నుంచి శుద్ధీకరించి ఆయన యొక్క వెలుగులను నడిచినప్పుడు
కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం. దానియేలు భక్తుడు చెప్పిన ప్రవచనాన్ని గుర్తు చేసుకుని ముగించుకుంటున్నాం. దానియేలు 9:27 దానియేలు ప్రవచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఒక వారము వరకు సిద్ధపరచును, అర్ధవారమునకు నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నాశనము ముగింపు వరకు. ఇది యాంటీ క్రైస్ట్ గురించి దానియేలు భక్తుడు చెప్తున్న మాట. గ్రేట్ ట్రిబ్యులేషన్ లో జరగబోతుంది, మహాశ్రమల కాలంలో. ఆ మహాశ్రమల కాలంలో 7 వారములు అంటే 3.5 సంవత్సరములు, 3.5 సంవత్సరములు, 7 సంవత్సరములు. 3.5 సంవత్సరాల పాలన అద్భుతముగా ఉండబోతుంది. ఆ 3.5 సంవత్సరాల పాలన కఠినముగా ఉండబోతుంది. ఆ నాశన పురుషుడు మరణించే సమయం రాబోతున్నది. దానికంటే ముందుగా నీవు సిద్ధపడి రక్షింపబడి ఆయన కొరకు ఎదురు చూసి వాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. 10 మంది కన్యకలు మనం, 5 కన్యకలము కావు. మన కుటుంబాలు రక్షించబడాలి, మన బిడ్డలు రక్షింపబడాలి, మన భర్తలు రక్షించబడాలి, మన భార్యలు రక్షించబడాలి, మన ఇంట్లో వారందరూ రక్షించబడాలి. అందరూ కూడా ఆయన సన్నిధిలో జీవించాలి. అక్కడ ఇక్కడున్న సంతోషాన్ని అక్కడ కూడా మనం దేవునితో గడుపుదాం. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారము దేవాతి దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరము, పవిత్రమైన నిష్కళంకమైన రక్తము స్వీకరించడానికి సిద్ధపడిన వారందరూ ప్రార్థనలు కొనసాగుడి. మీ యొక్క సిద్ధపాటులు ఏ రీతిగా రాకడకు మీరు సిద్ధపరచుకుంటున్నారు, ఆ రీతిగా ఆయన శరీర రక్తములు స్వీకరించడానికి మీ యొక్క ఆత్మను, మీ యొక్క అంతరంగ పురుషుని, మీ యొక్క శరీరములను, మీ యొక్క మనస్సులను సిద్ధపరచుకొని దేవునితో మాట్లాడండి. కమ్యూనింగ్ విత్ ద లార్డ్ జీసస్. ఇప్పుడు దేవునితో మీరు మాట్లాడబోతున్నారు. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడారు, ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడబోతున్నారు. దేవా, నేను సిద్ధపడటానికి నా మనస్సు నన్ను, నా శరీరం నన్ను బలపడట్లేదు. ఇక్కడ లోకపు వైపే ఉంది. దేవా, నన్ను క్షమించి నీ శరీర రక్తములు స్వీకరించడం ద్వారా నన్ను పవిత్రంగా చేసుకొని నీ కొరకు నీ శరీరం తీసుకోవడానికి, రక్తములు స్వీకరించడానికి నన్ను పరిశుద్ధపరచు దేవా అని మీరు దేవుని అడగండి. దేవుడు ఒక యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన స్థితిని నీకు ఈ దినాన్ని ఇవ్వబోతున్నాడు. సిద్ధపడిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మస్వరూపి నీకు ఈ దినాన ఆయన స్వరూపాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదకరమైన దినములను నీ కుటుంబంలో ప్రకటించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో యాజిటీస్గా మనం చదువుకునే పత్రికలో ఒకసారి చదువుకుంటున్నా. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు, ఇక్కడ కూడా చెప్పాడు, తను తాను పరీక్షించుకోవాలి. లెట్ us examine ourselves. ఒకరిని పరీక్షించడం కాదు, మనకేంటంటే ఒకరిని పరీక్షించడం, ఒకరిని విమర్శించడం అసలు రూల్డ్ అవుట్ అండి. అది a Christian should not have such sort of mind in their internal part of the heart and mind. Cynical mind అంటారు దాన్ని. సినికల్, తప్పులు ఎన్నువాడు. ఆ స్థితి మీకొద్దు. నిన్ను నువ్వు విమర్శించుకో. నీకు అలాంటి మనస్సే వద్దనుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. దేవాతి దేవుడు ఏమన్నాడు? సూది బెచ్చములో నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను
నువ్వు పరీక్షించుకో, నీ తప్పులేంటో దేవుడితో మాట్లాడు. ఒక్కరు నీ గురించి దేవుడు చూసుకుంటాడు. చేతైతే వాక్యం ద్వారా మాట్లాడు, కానీ నీ మనస్సును మాత్రం పాడు చేసుకోవద్దు. అందుకనే ఆత్మదేవుడు అందరికీ రాడు. ఆ మనస్సు ఉంటుంది కాబట్టి ఆయనకి ఇష్టపడదు అది విమర్శించే మనసు. దెర్ ఇస్ నో ఇన్స్టిట్యూషన్ ఫర్ ది సినికల్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రాబ్లం ఉంది ఇంగ్లీష్ లో. ఆ యొక్క సినికల్ మైండ్ కి ఇన్స్టిట్యూషన్ లేదంట ఎక్కడ. స్వతహానే పుట్టుకతోనే వస్తుందంట విమర్శించే గుణం. కాబట్టి ఈ విమర్శించే గుణం ఇంత ఉంది కాబట్టి బయట మనుషులు విమర్శించక నిన్ను నువ్వు విమర్శించుకో. నెక్స్ట్ వచ్చిన చదువురాతలు ఎక్కడ? వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మరలా అయితే మనమే విమర్శించుకొని తీర్పు పొందక మనల్ని విమర్శించుకుందాం ఒకడు విమర్శించే కంటే. కాబట్టి అట్టి విమర్శలోనికి మనం వెళ్ళొద్దు. నిన్ను నువ్వు విమర్శించుకో. నీ సిద్ధపాటుని దేవుడికి తెలియచేయి. దేవుడు రాబోతున్నాడు, ఆయన రాకడ ఎదుర్కొనబోతున్నాం. మనము కొన్ని అనుభవాల్ని ఈ సంవత్సర కాలంలో చూశాం. ఈ అనుభవాల కంటే కూడాను అత్యంత కష్టమైన అనుభవాలు రాబోతున్నాయి. మొన్నటి సాటర్డే అనుకుంటా ప్రస్తుతంలో చివరి తెగుళ్ళలో రేపు ఆయన రాబోతున్న తెగులు సూర్యుడి మీద తెగులు తీసుకురాబోతున్నాడంట. ఆశ్చర్యమేనా? సూర్యుడి మీదకి తెగులు తీసుకుని రాబోతున్నట్ట, వాయువు మీదకి తెగులు తీసుకుని రాబోతున్నట్ట, అదే రీతిగా భూమి మీదకి తెగులు తీసుకుని రాబోతున్నాడండి. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన తెగులు? తెగులు ఇప్పుడు మీకు లంగ్స్ లోనికి తీసుకొని వచ్చాడు, ఆ సలైవా మీదకి తీసుకొని వచ్చాడు. రేపు భూమి మీదకి, సూర్యుడి మీదకి, వాయువు మీదకి బ్రతకగలమా మనము? హైలీ ఇంపాసిబుల్. ఎంతకంటే కఠినమైన దినాలు రాబోతున్నాయి. ప్రకటనలో రాశాడు స్పష్టత. ఇంకా ముందు సముద్రములో మరణించిన శరీరంలో నుంచి వచ్చిన రక్తమును పోలి రక్తముతో ఉంటాయంట. సముద్రం మీదకి ఆయన తెగులు తీసుకొని రాబోతాడు. వాసన పెట్టిపోతాడు. మనము దాంట్లోకి పోవు. విశ్వాసం వచ్చే వారందరం మనం వాటిని చూడము. కాబట్టి రక్షింపబడిన మనం అందరం కూడా ఆ స్థితిలోనికి వెళ్ళొద్దు. భద్రపరుచుకుందాం, ఉన్న ఆత్మీయతను బలపరుచుకుందాం, ఇక్కడ పరిశుద్ధులుగా ఉందాం, దేవుని స్వారూప్యాన్ని పొందుదాం, ఆయన ఆత్మీయతను పొందుదాం, మన జీవితాలను మనం భద్రపరుచుకుందాం, ఆయన రాకడకు సిద్ధపడే వారు ఉందాం. 5 కన్యలు మర్చిపోండి, 10 మంది కన్యలే మనం అందరం రేపు అక్కడ ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరం అక్కడ చూసుకుని నమ్ముకోబోతున్నాం. నువ్వు కూడా వచ్చావా, నువ్వు కూడా వచ్చావా అని అన్నాను. దేవునికి స్తోత్రాలు. నువ్వు కూడా అందరూ వచ్చేసారే, ఎంత బాగా పరుస్తుంది. అందరం కూడా అక్కడ సంతోషించి యేసయ్యతో జీవించే రోజులు రాబోతున్నాయి. అందరం ఆయనతో ఉండబోతున్నాం. దేవుడు ఇంటి ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానయుక్తమైన శక్తివంతుడు లేఖను ఇచ్చినందుకు ఆయన ఘనపరిచి మహిమ పరచబడును గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా